హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. మనం వీటిని ఇంగ్లీష్లో చెప్పగలరా సిరీస్లో తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు స్ట్రక్చర్స్ ద్వారా అదే వాక్యాలని స్ట్రక్చర్స్ ద్వారా ఎలా ట్రాన్స్లేట్ చేయాలో, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ మనం స్ట్రక్చర్ 1 to 4 నేర్చుకున్నాం. ఇది స్ట్రక్చర్ 5. స్ట్రక్చర్ 5కి వచ్చేసరికి కాస్త డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది, కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, అంటే ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే మధ్యస్థంగా వచ్చిన వాళ్ళు, అడ్వాన్స్డ్ బాగా వచ్చు మాకు అనుకున్న వాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చు. స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గృహిణులు, పిల్లలు, వీళ్ళంతా కూడా ఈ స్ట్రక్చర్స్ నేర్చుకుంటే ఈజీగా మీకు ఇంగ్లీష్ అనేటువంటిది వచ్చేస్తుంది, అర్థమవుతుంది. ఎందుకు, ఎలా వాడాలి, సబ్జెక్ట్ ఎక్కడ వాడాలి, ఆబ్జెక్ట్ ఎక్కడ వాడాలి అనేది. ముందు కాస్త వివరణ చూద్దాం. ఒక 5 సెంటెన్సెస్కి కంప్లీట్ డీటెయిల్స్ పిట్టప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీకు సెంటెన్స్కి తెలుగులో పైన ఉంటుంది, ఇంగ్లీష్లో ఇక్కడ ఉంటుంది, ఈ కింద దిగువన స్ప్లిటప్ ఉంటుంది సబ్జెక్ట్ ఏది వర్బ్. కాబట్టి మీకు ఆటోమేటిక్గా మిగతా అర్థమైపోతుంది. మీరు 5 సెంటెన్సెస్ తర్వాత మిగతా వచ్చేటువంటి 35 సెంటెన్సెస్ని ఆ స్ప్లిటప్ ప్రకారం అర్థం చేసుకుని సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ప్రిపోజిషన్ ఏంటి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, అలాగే ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ ఏంటి కనుగొనే ప్రయత్నం చేయండి. ముందర మనం సబ్జెక్ట్ అంటే, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఇవన్నీ ఒకసారి తెలుసుకుందాం. మళ్ళీ సబ్జెక్ట్ అంటే మనకి బాగా తెలుసు, కర్త, పనిచేసేవాళ్ళు, డూయర్ అని అనొచ్చు. వర్బ్ అంటే క్రియాపదం, మనకి తెలిసిందే, మనం చేసేటువంటి పని సూచించేటువంటిది, ఇంతవరకు మనకు బాగానే తెలుసు. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, దీని గురించి మీకు డౌట్ ఉంటే వీడియో 4 చూడండి. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే మనం చేసే పనిని డైరెక్ట్గా ఫలితాన్ని అనిపించేది. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్కి రిలేట్ అయినటువంటిది. ఇది మనం చేసే పని యొక్క ఫలితాన్ని డైరెక్ట్గా అనుభవించదు, కానీ ఈ డైరెక్ట్ ఆబ్జెక్టు దానికి అటాచ్ అయి ఉంటుంది. ఇదంతా మీకు వీడియో 4లో కంప్లీట్ వివరణ ఉంటుంది. ఇక్కడ మనం చూడాల్సింది ప్రిపోజిషన్. కొత్తగా ఆ 4 స్ట్రక్చర్స్ కాకుండా అడిషనల్గా మనం ఇక్కడ ప్రిపోజిషన్ వాడడం నేర్చుకున్నాం. ప్రిపోజిషన్ అంటే తెలుగులో మనం విభక్తి అనొచ్చు. దీన్ని చూస్తే ప్రిపోజిషన్, ప్రీ పొజిషన్ అంటే ఒక నౌన్కి కానీ లేదా ఒక ప్రొనౌన్కి కానీ యాడ్జెక్టివ్ కానీ ఇది ముందర వస్తుంది అనమాట. అందువల్ల దీన్ని మనము ప్రిపోజిషన్ అన్నాం. ఇక ఇంకోటి ఉంది, ఈ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అంటే అమ్మో ఏంటి ఇది ఇంత పెద్దగా ఉంది అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, ఇక్కడ ప్రిపోజిషన్ వాడాం కదా, ఆన్ అని వాడాం. అంటే మీద అని, దేని మీద, ఎవరి మీద, ఎక్కడ, ఇది విషయం మనకు తెలియజేయాలి కదా. ఆన్ అని వాడాం ప్రిపోజిషన్. ఆన్ అంటే దేని మీద, ఆన్. ఈ ఆన్ అనేటువంటిది ఎక్కడో తెలియజేసేటువంటిదే ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. క్లియర్గా చెప్పాలంటే ఐ ప్లేస్డ్ ద బుక్ ఆన్ ద టేబుల్. ఇక్కడ మనకి ఇదంతా అర్థమవుతూనే ఉంది. ఆ పుస్తకం టేబుల్ పెట్టాను, ఐ ప్లేస్డ్ ద బుక్ ఆన్ ద టేబుల్ అని మనం అనుకున్నాం. ఐ ప్లేస్డ్ ద బుక్ ఎక్కడ పెట్టాం, ఆన్ వాట్, ఆన్ ది టేబుల్. సో టేబుల్ మీద పెట్టాను. ఈ ఆన్కి రిలేట్ చేసేది ఈ ప్రిపోజిషన్ ఆన్ను దేని ముందర వస్తుంది, ది టేబుల్ అనేటువంటి నౌన్ ముందర వస్తుంది. ఈ ఆన్ అనేటువంటి దానికి సంబంధించినటువంటిది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ఈ ఆన్ లింక్ చేసేటువంటిది ది టేబుల్. దీన్ని మనం ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఈ విధంగా మనకి ఈ స్ట్రక్చర్ 5 కంప్లీట్ అయింది. మరొకసారి చూద్దాం. ఈ స్ట్రక్చర్ 5లో సబ్జెక్ట్, వర్బ్, డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఆల్రెడీ మనకు తెలుసు SVO ఆర్డర్ ఉంటుంది, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సేమ్ అదే ఆర్డర్ ఫాలో అయ్యాం ఇక్కడ కూడా. తర్వాత ఎక్స్ట్రాగా 4th ప్లేస్లో ప్రిపోజిషన్ వచ్చింది. తర్వాత ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అనేటువంటిది వచ్చింది. ఇంకొక 4 సెంటెన్సెస్ మనము వివరంగా తెలుసుకుందాం. ఆ తర్వాత మనం లెట్స్ గో టు డైరెక్ట్లీ ట్రాన్స్లేషన్స్. ఆమె సోఫా కింద తాళాలు కనుక్కుంది, లేదా ఆమెకు సోఫా కింద తాళాలు కనిపించాయి. షీ ఫౌండ్ ద కీస్ అండర్ ద కూచ్. షీ అనేటువంటిది ఇక్కడ సబ్జెక్ట్, ఫౌండ్ అనేటువంటిది వర్బ్, ది కీస్ అనేటువంటిది మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఆమె దేన్ని కనుక్కుంది, తాళాలను కనుక్కుంది, లేదా ఆమెకు తాళాలు కనిపించాయి. ఇప్పుడు ఇక్కడతో సెంటెన్స్ పూర్తయింది. దీనికి కాస్త వివరణ ఇవ్వాలనుకుంటే ఇంతకీ ఎక్కడ తాళాలు దొరికాయి, సోఫా
దగ్గర. సోఫా దగ్గర అంటే ఎక్కడ? సోఫా మీద, సోఫా పక్కన, సోఫాకి దూరంగాన, సోఫా దిగువన. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. ఈ అండ్ అనేటువంటి ప్రపోజిషన్ దాని యొక్క ప్రపోజిషనల్ ఆబ్జెక్ట్ అయినటువంటి ది కూచ్కి రిలేట్ చేస్తూ మనకి చెప్తుంది సోఫా దిగువన, సోఫా కింద మనకు తాళాలు దొరికాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ షీ అనేటువంటి సబ్జెక్ట్, ఫౌండ్ అనేటువంటి వర్బ్, ది కీస్ అనేటువంటిది డైరెక్ట్ ఆబ్జెక్ట్, అండర్ అనేటువంటిది ప్రిపోజిషన్ అండ్ ది కూచ్ అనేటువంటిది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ వీడియోలో మనం కొంచెం గ్రామటికల్గా వెళ్తున్నాం, స్ట్రక్చర్ 5 కాబట్టి నా అంచనా ప్రకారం ఇటువంటి వీడియోలను నేర్చుకునే వాళ్ళు, ఇటువంటి వీడియోలు అవసరం అనుకునే వాళ్ళు ఆల్రెడీ ఇంటర్మీడియట్ స్థాయి మధ్యస్థంగా ఇంగ్లీష్ అర్థం అవుతుంది కాబట్టి తెలుగు ట్రాన్స్లేషన్స్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేయలేదు. అంటే ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ సందేశము అని అలా కాకుండా నార్మల్గా వాడుక భాషలో ఉన్నటువంటి తెలుగుని వాడడం జరిగింది. ఎందుకంటే మనకి తెలుగు ఇంగ్లీష్ ఈ కాంప్లికేషన్స్ కాకుండా గ్రామర్ మీద మనము దృష్టి పెడతాం అనేటువంటి ఉద్దేశంతో అటువంటి సెంటెన్సెస్ని వెతుక్కోవడం జరిగింది. వాళ్ళు కిరాణా సామాగ్రిని ఫ్రిడ్జ్లో పెడతారు. ఇక్కడ కిరాణా సామాగ్రి ఫ్రిడ్జ్లో పెట్టడం ఏంటంటే గ్రోసరీస్ అంటాం. గ్రీన్ గ్రోసరీస్ అంటే వెజిటబుల్స్ అమ్మేవాళ్ళు. ఈ గ్రోసరీస్ మనం వంటకి వాడేటువంటి పదాలన్నింటినీ ఇంగ్లీష్లో కామన్గా ఒకే పదం గ్రోసరీస్ అంటాం. సో అటువంటివి ఏవైనా ఎగ్స్ కానీ, ఈ కాయగూరలు కానీ, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెడుతుంటారనేటువంటి అర్థంలో వాళ్ళు కిరాణా సామాగ్రిని ఫ్రిడ్జ్లో పెడతారు. అది వాళ్ళ రెగ్యులర్ హ్యాబిట్ అనమాట. ఇక్కడ మనం స్ప్లిటప్ చూసుకుంటే దే అనేటువంటిది సబ్జెక్ట్, పుట్ అనేటువంటిది వర్బ్. పుట్టికి 3 ఫార్మ్స్ కూడా పుట్టేనండి. పుట్ పుట్ పుట్, కట్ కట్ కట్. దే పుట్ ది గ్రాసరీస్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడతో సెంటెన్స్ పూర్తయిపోయింది. ది పుట్ ది గ్రాసరీస్ ఒక అర్థం వచ్చేస్తుంది. ఎక్కడ? ఇన్ ది ఫ్రిడ్జ్. ఇది ఇన్ అనేటువంటిది ప్రిపోజిషన్, ది ఫ్రిడ్జ్ అనేటువంటిది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. అతడు బ్యాగును ఇంట్లోనే వదిలేశాడు. ఈ బ్యాగ్ అనేటువంటి పదం తెలుగులో రాయడం కూడా విచిత్రంగా బ్యాగ్ అని రాయాల్సి వస్తుంది. బ్యాగ్ అంతే, దీని ప్రొనౌన్సియేషన్ బ్యాంక్ అంతే. అది బ్యాంకు కాదు, బ్యాగు కాదు. కానీ తెలుగులో మనం ఈ యావత్తు రాయకపోతే బాగ్ అయిపోతుంది. అందువలన బ్యాంక్ అని తెలుగులో రాస్తుంటాం. బ్యాంకు సింపుల్గా అది బ్యాంక్ అంతే. బ్యాగ్. అతడు బ్యాగ్ను ఇంట్లోనే వదిలేశాడు. హీ లెఫ్ట్ ద బ్యాగ్ ఎట్ హోమ్. హీ అనేటువంటి సబ్జెక్ట్, లెఫ్ట్ అనేటువంటిది వర్బ్, ది బ్యాగ్ అనేటువంటిది డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఎట్ అనేటువంటిది ప్రిపోజిషన్, హోమ్ అనేటువంటిది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా కొన్ని ఎగ్జాంపులరీ సెంటెన్సెస్కి మనము స్ప్లిటప్ అనేటువంటిది నేర్చుకోవడం జరిగింది. మిగతా సెంటెన్సెస్ని నేను సింపుల్గా ట్రాన్స్లేట్ చేస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, అలాగే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రిపోజిషన్ ఏంటి, ఇందులో ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ ఏంటి అనేటువంటిది ఇక్కడ నేను ఇచ్చినటువంటి స్ప్లిటప్ 3వ లైన్లో నేను ఇచ్చినటువంటి స్ప్లిటప్ చూసి కంప్లీట్గా అర్థం చేసుకోవచ్చు. మేము ఆ ఫోటోను గోడకు వేలాడదీసాం. We hung the picture on the wall. ఆమె ఆయనకు లేఖ రాశారు. She wrote the letter to him. నేను బంతిని కంచెపైకి విసిరేశాను. I threw the ball over the fence. ఆ పూలను టేబుల్ మీద పెట్టారు. They placed the flowers on the table. అతడు సొరంగం గుండా కారు నడిపాడు. చాలా విచిత్రం చేసాడులేండి. He drove the car through the tunnel. ఈ విషయంపై ఆమె నాతో చర్చించారు. She discussed the issue with me. మేము గాలి కోసం తలుపులు తెరిచి ఉంచాం. We kept the door open for the breeze. వాళ్ళు తోటలో పోయిన పిల్లిని కనుగొన్నారు. They found the lost cat in the gut. నేను పెరట్లో కుంచెకు పెయింటింగ్ వేశాను. I painted the fence around the yard. ఆమె ఆ పుస్తకాన్ని లైబ్రరీకి తిరిగి ఇచ్చింది. She returned the book to the library. మేము డాక్యుమెంట్లను ఫోల్డర్లో పెట్టాము. We placed the documents in the folder. ఆ సందేశాన్ని తన స్నేహితుడికి వదిలేశాడు. ఇక్కడ చూడండి, స్నేహితుడికి వదిలేయటం అంటే ఒకటి పంపిస్తే
తనే పంపించటం, ఇక్కడ ఒక సందేశాన్ని ఇచ్చాడు అనేటువంటి అర్థంలో హీ లెఫ్ట్ ద మెసేజ్ ఫర్ హిస్ ఫ్రెండ్ అంటే డైరెక్ట్గా కాకుండా, సెంట్ అంటే డైరెక్ట్గా మన ఫోన్ ద్వారా కానీ మెయిల్ ద్వారా పంపిస్తే డైరెక్ట్గా పంపించడం, ఇక్కడ వదిలేయడం అంటే ఎవరికైనా చెప్పి ఈ మెసేజ్ లేదా ఎక్కడైనా రాసి ఈ మెసేజ్ నా ఫ్రెండ్కి చేరాలన్నటువంటి ఉద్దేశం. హీ లెఫ్ట్ ద మెసేజ్ ఫర్ హిస్ ఫ్రెండ్. ఆమె పిల్లలకు కథ చదివి వినిపించారు. షీ రెడ్ ద స్టోరీ టు ద చిల్డ్రన్. నేను ఆ గిఫ్ట్ను మా పేరెంట్స్కి ఇచ్చాను. ఐ గేవ్ ద గిఫ్ట్ టు మై పేరెంట్స్. వారు మాకు ఆహ్వానం పంపారు. దే సెంట్ ద ఇన్విటేషన్ టు అస్. అతడు ప్రాజెక్టును కమిటీకి చూపించారు. హీ షోడ్ ద ప్రాజెక్ట్ టు ద కమిటీ. ఆమె కుండీని షెల్ఫ్లో ఉంచింది. షీ ప్లేస్డ్ ద వేస్ ఆన్ ద షెల్ఫ్. మాకు కారులో పర్సు దొరికింది. వి ఫౌండ్ ద వ్యాలెట్ ఇన్ ది కార్. నేను ఆ డ్రింక్ని గ్లాస్లోకి పోసాను. ఐ poured ద డ్రింక్ ఇన్ టు ది గ్లాస్. ఆమె ఆ డాక్యుమెంట్లను మేనేజర్కు అందజేసింది. షీ హ్యాండెడ్ ది డాక్యుమెంట్స్ టు ది మేనేజర్. షీ హ్యాండెడ్ ది డాక్యుమెంట్స్ టు ది మేనేజర్. వారు బండిని నడి రోడ్డుపైకి తోసేశారు. ది పుష్డ్ ది కార్ట్ డౌన్ ది ఎయిల్. అతడు పిక్నిక్కి ఆహారాన్ని తీసుకొచ్చాడు. హీ బ్రాట్ ది ఫుడ్ టు ది పిక్నిక్. హీ బ్రాట్ ది ఫుడ్ టు ది పిక్నిక్. మేము డిన్నర్ కోసం టేబుల్ సెట్ చేశాం. వి సెట్ ది టేబుల్ ఫర్ డిన్నర్. ఆమె ఆ పెట్టెను గదిలోకి తీసుకెళ్ళింది. షీ క్యారీడ్ ది బాక్స్ ఇన్ టు ది రూమ్. వాళ్ళు కారును షాప్కు తీసుకెళ్లారు. దే టుక్ ద కార్ టు ది షాప్. అతడు ఆ రిపోర్టును తన బాసుకు ఇచ్చాడు. హీ గేవ్ ద రిపోర్ట్ టు హిస్ బాస్. హీ సబ్జెక్ట్, గేవ్ వర్బ్, ది రిపోర్ట్ అనేటువంటి డైరెక్ట్ ఆబ్జెక్ట్, టు ప్రిపోజిషన్, హిస్ అనేటువంటిది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్, హిజ్ బాస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ఆమె క్లాస్ కోసం వ్యాసం రాసింది. షీ రోట్ ద ఎస్సే ఫర్ ది క్లాస్. మేము లాండ్రీని డ్రైయర్లో పెట్టాం. వి పుట్ ద లాండ్రీ ఇన్ ద డ్రైయర్. నేను ఆ బొమ్మను గోడకు బిగించాను. ఐ ఫిక్స్ ద పిక్చర్ ఆన్ ద వాల్. ఆమె ఈమెయిల్ ద్వారా నివేదిక పంపింది. షీ సెంట్ ద రిపోర్ట్ వయా ఈమెయిల్. వాళ్ళు కుక్క పిల్లలను పార్కుకు తీసుకొచ్చారు. దే బ్రాట్ ది పప్పీస్ టు ది పార్క్. దే అనేటువంటిది సబ్జెక్ట్, బ్రాట్ అనేటువంటిది వర్బ్, పప్పీస్ అనేటువంటిది డైరెక్ట్ ఆబ్జెక్ట్, టు అనేటువంటిది ప్రిపోజిషన్, ది పార్క్ అనేటువంటిది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. అతడు బాణలలో నూనె పోసాడు. హీ poured ది ఆయిల్ ఇన్ టు ది ప్యాన్. మేము బ్యాగ్ లోంచి తాళాలు బయటికి తీసాం. వి టుక్ ద కీస్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్. ఆమె ఆ కవరును నా చేతికి అందించింది. షీ హ్యాండెడ్ ది ఎన్వెలప్ టు మీ. షీ అనేటువంటిది సబ్జెక్ట్, హ్యాండెడ్ అనేటువంటిది వర్బ్, ది ఎన్వెలప్ అనేటువంటిది డైరెక్ట్ ఆబ్జెక్ట్, టు అనేటువంటిది ప్రిపోజిషన్ అండ్ మీ అనేటువంటిది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. నేను డెలివరీ కోసం ఆర్డర్ ఇచ్చాను. ఐ ప్లేస్డ్ ది ఆర్డర్ ఫర్ డెలివరీ. జొమాటోలో మనము స్విగ్గీలో డెలివరీ కోసం ఆర్డర్స్ ఇస్తుంటాం కదా, అటువంటి వాటి కోసం ఈ వాక్యం. వారు బాక్సులను గోడకు ఆనించి ఉంచారు. గోడకి ఆనించి ఉంచడాన్ని ఏమంటామో చూద్దాం. ది స్టాక్డ్ ది బాక్సెస్ అగెన్స్ట్ ది వాల్. స్టాకింగ్ అంటే దేనికైనా దన్నుగా పెట్టడం అనమాట. దే స్టాక్డ్ ది బాక్సెస్ అగెన్స్ట్ ది వాల్. దే అనేటువంటి సబ్జెక్ట్, స్టాక్డ్ అనేటువంటి వర్బ్, ది బాక్సెస్ అనేటువంటిది డైరెక్ట్ ఆబ్జెక్ట్, అగెన్స్ట్ ది వాల్, అగెన్స్ట్ అనేటువంటిది ప్రిపోజిషన్, మళ్ళీ ది వాల్ అనేటువంటిది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. అతడు ప్యాకేజీని మెయిల్ ద్వారా పంపించాడు. హీ సెంట్ ది ప్యాకేజ్ టు ది మెయిల్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము దాదాపు 40 దాకా వాక్యాలని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం నేర్చుకుంటూ, ఈ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఏది సబ్జెక్టు, ఏది వర్బ్, ఏది డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఏది ప్రిపోజిషన్ అండ్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అనేటువంటిది తెలుసుకోవడం జరిగింది. ఈ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఈ స్ట్రక్చరల్ ఇంగ్లీష్ అనేటువంటి ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. డిస్క్రిప్షన్ బాక్స్లో వీటి తాలూకా లింక్స్ పెడుతున్నాను. మీకు ఏ స్ట్రక్చర్ అని డౌట్ ఉంటే ఆ పర్టికులర్ స్ట్రక్చర్ వీడియో విజిట్ చేసి వాచ్ చేయండి. తద్వారా మీ ఇంగ్లీష్ని, గ్రామర్ స్కిల్ని మెరుగుపరచుకోండి. If you like the video, please hit the like button and please
subscribe to Angla Samhita YouTube channel. See you in the next video. Until then, have a nice time. Bye bye.